అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. ఆడపిల్లలు అంటే మన ఇంటి ఆడపిల్లలు కావచ్చు, బయట ఇరుగు ఆడపిల్లలు కావచ్చు, పొరుగు ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా అండి ఆడపిల్లలు అంతే. ఆడపిల్లల్ని కాలేజీలకు పంపేటప్పుడు చదువు కోసం పంపిస్తాం. మంచి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పంపిస్తాం. 10th అయిపోయింది అంటే మరి ఇంకా తర్వాత కాలేజీ పని ఉంటుంది. అందుకని వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పేదవాళ్ళు కావచ్చు, కూలి చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా చదువు అనేది సమానమే. ఆ సరస్వతీదేవి అందరికీ సమానమే. నోట్లో నాలుక ఉన్నవారు ప్రతి ఒక్కరూ సరస్వతి అనుగ్రహం పొందవలసిందే. కాబట్టి ఒకప్పుడు చదువులు లేకున్నా వ్యవసాయం చేయించేవారు మగపిల్లలతోటి. ఆడపిల్లలు కూడా అదే మాదిరిగా ఒక ఇంటికి ఇస్తే వ్యవసాయం కుటుంబం, రైతు కుటుంబానికి అప్పుడు అంతేనండి. ఈ ఉద్యోగాలు లేనప్పుడు రైతు కుటుంబానికే మంచి ఆస్తులుండి మంచిగా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కొద్దిగా సంపాదించుకుంటున్నారు అనే కుటుంబానికి ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు. అలా ఒక ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి, బాగా చక్కగా క్షేమంగా అభివృద్ధి చెందాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. అక్కడ మగ పిల్లవాని తల్లిదండ్రులు అలాగే కోరుకుంటారు, ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకుంటారు. అయితే ఇప్పుడు చదువులు అనేది ఒకటి దృష్టిలో ఉంది కాబట్టి చదువుకుంటే ఏదో సుఖంగా సిటీ మార్గాన సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో, డాక్టర్లో, ఇలా ఇంజనీర్లో చదివి మంచి పేరు సంపాదించుకోవాలి, మన ఊరి అబ్బాయి అమ్మాయి చక్కగా పేరు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని సిటీకి పంపించి హాస్టల్లో ఉంచి మరి ఖర్చులు పెట్టి కూలీనాలి చేసుకునే చూస్తున్నామండి. మనం బిల్డింగ్ కట్టే కూలి వాళ్ళండి ఒక్కొక్కరిని అడిగితే ఏం చెప్తున్నారంటే, మాకు వచ్చిన ఈ కష్టము మా పిల్లలకు రాకూడదు అని చెప్తున్నారు. ఏదన్నా అడిగితే ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు అంటే, మాకు పొలాలు ఉన్నాయమ్మా, సరిగా పంటలు పండవు, కానీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, మేము చేసే కూలి పనులు ఈ వ్యవసాయం పనులు మా పిల్లలకు కూడా ఎందుకు అని ఒక మాటతో పిల్లల్ని చదివిస్తున్నారు. కాబట్టే పొలాలు అనేది చాలా మటుకు రైతులు వయసు వచ్చిన వాళ్ళే పొలాలు చేసుకోవడం వల్ల బాగా ఏమీ ఇంకా చదువు లేదు అనుకునే వాళ్ళే ఈ పనులు చేస్తున్నారు. ఇంకా తప్పదు, పొలాలు ఉన్నప్పుడు కష్టం చేయక తప్పదు, పొలం పని చేయక తప్పదు. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా సిటీల్లో ఉంచి హాస్టల్లో ఉంచి చక్కగా చదువుకోండి రా నాయన అమ్మ అని పంపిస్తుంటే వాళ్ళు కాలేజీకి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ సినిమాలు, జల్సాలు ఇలాంటి దాళ్లకు అలవాటైపోయి చదువును నెగ్లెక్ట్ చేసి తర్వాత నానా రకాలుగా అలవాట్లు అయిపోయి పిల్లలు అనేది తప్పుదోవ పడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే అందరూ అలా ఉండరు, కొంతమంది జరిగే వాళ్ళ గురించి చెప్తున్నాను. అయితే ఇలాంటివి తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళేంది కష్టం చేసి అమ్మ మాకు ఈరోజు డబ్బులు కావాలి, నాకు ఫోన్పే చేయండి లేదా బ్యాంకులో వేయండి అంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఉబ్బిపోయి తబ్బిబ్బైపోయి అప్పు తెచ్చి అయినా సరే పిల్లలకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. తల్లిదండ్రులు ఆ రకంగా కష్టపడి కొడుకో కూతురు అడగగానే డబ్బులు వేయడము ఎంత ప్రేమ ఉంటే వేస్తారండి. ప్రేమ కాదండి, కన్నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి వేస్తున్నారు. కానీ వీళ్ళు చేసేది బిడ్డలు మాత్రం తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని చదవట్లేదు. అందుకనే చదువు అనేది ఇంత చులకనైపోయింది. ఒకప్పుడు ఇంజనీర్ చేయాలంటే ఎంతో ఫీజులు కట్టుకొని బాగా డబ్బు ఉన్న వాళ్ళే చేసేవాళ్ళు. కానీ కొన్ని
రాజకీయ పరంగా ఒక నాయకులు వచ్చి ఈ డాక్టర్ల ఫీజు తర్వాత ఇంజనీర్ ఫీజులు తీసేసి ఫ్రీ చదువులు ఇచ్చారు. చేస్తుంది చదువుకున్నవారు చదువుకున్నట్టే ఉంటున్నారు, జాబులు చేసేవాళ్ళు బాగా జాబులు సంపాదించుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇలాంటి తప్పుదోవలు పట్టిన వాళ్ళు మాత్రమే నేను చెప్పే విధము వాళ్లకు వర్తిస్తుంది. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలు ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి, ఎంత తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. చదువుకొని జాబ్ సంపాదించుకుంటే ఎవరికంటే ప్రేమ, ఎవరికంటే పేరు? మీ కుటుంబానికే కదా. నువ్వు ఒక పెళ్లి చేసుకొని మీ పిల్లల్ని పోషించుకోవడానికి, మీ భవిష్యత్తు చూసుకోవడానికే కదా తల్లిదండ్రులు ఇంత కష్టపడేది. అందుకని ఈ వీడియో నాకు చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఎవ్వరు ఏమనుకున్నా సరేనండి. కాబట్టి నేను పిల్లలు ఇలా తప్పుదోవ బట్టి సిటీ అలవాట్లకు బానిసలైపోయి నానా బైకులు కావాలని, మళ్ళీ తర్వాత అవి కావాలని ఇవి కావాలని తల్లిదండ్రులను పీడించి డబ్బులు తీసుకొని ఏం సుఖపడతారండి? సుఖపడే వాళ్ళు చదువుకునే వాళ్ళ తీరు వేరే ఉంటుంది. కానీ నీ రోడ్ల మీద ఎటు చూసినా ఆడపిల్లలు మగపిల్లలు ఇష్టం వచ్చినట్లుగా జల్సాలు చేస్తూ, జల్సాలు చేయొద్దని లేదు, చదువుకున్నంత మాత్రాన ఎంజాయ్మెంటు హ్యాపీనెస్ ఉండకూడదని కాదు. కానీ ఒక క్రమశిక్షణగా తల్లిదండ్రుల పేరు తల్లిదండ్రుల కష్టం దృష్టిలో పెట్టుకొని చదువుకొని బాగుపడితే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఒక కామెంట్ పెట్టండి. ప్రతి పిల్లలు ఏదో అలవాట్లకు బానిసలైపోయి చెడిపోతున్నారని నాకు ఒక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీడియాలలో చూస్తున్నాను, ఇంకా మన ఎక్కడైనా పార్కులో చూస్తున్నాము, ఎక్కడైనా చూస్తున్నాము. అప్పుడు ప్రేమలు పెళ్ళిళ్ళు చూస్తున్నాము, ప్రేమించుకోవడాలు చూస్తున్నాము. కాకపోతే యువత కాబట్టి ఆ టైము వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఉంటారు. ప్రేమను గొప్పగా ఒక ఆదర్శంగా తీసుకొని ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమించుకున్న జీవితాంతం 100 ఏళ్ళు కలిసి ఉండేటట్టుగా ప్రేమించుకొని ఆ బంధాన్ని నిలబెట్టుకుంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఉత్తిత్తి ప్రేమలు, ఆకర్షణ ప్రేమలకు లొంగిపోయి మగపిల్లలైనా ఆడపిల్లలైనా బాధితులు కావద్దని నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఎలాంటి వారైనా కూడా క్రమశిక్షణగా జీవితం కోసము పోరాడాలని కోరుకుంటున్నాను. మన పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. ఆ 100 ఏళ్ల పంటను చక్కగా 1000 ఏళ్ళుగా బతికేటట్టుగా మన మనసులో పెట్టుకొని జీవించినప్పుడే అది 100 ఏళ్ల పంట అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తే మాత్రము నేను చేసిన వీడియోలు కొంతమంది దృష్టిలో పెట్టుకొని ఇంకొకరికి ఆదర్శంగా చెప్పడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈనాటి వీడియో ఇంతేనేనండి. నమస్తే అండి. మీతో మీ విజయలక్ష్మి.